తండేల్తో హిట్ కొట్టింది సాయి పల్లవి. మళ్ళీ ఇంతవరకు తెలుగు సినిమా కమిట్ కాలేదు. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్లో మాత్రం మూవీస్ లాక్ అవుతున్నాయి. తెలుగు దర్శకులు ఎవ్వరూ సాయి పల్లవిని అప్రోచ్ కావడం లేదా పల్లవి టాలీవుడ్ వైపు చూడటం లేదా? క్యారెక్టర్ నచ్చితే ఏ ఇండస్ట్రీకైనా వెళ్ళి నటిస్తుంది సాయి పల్లవి, లేదా ఇంట్లోనే కూర్చుంటుంది. 2022 తర్వాత 3 ఏళ్ల గ్యాప్ అలాగే వచ్చింది. ఆ ఏడాది విరాట పర్వం విడుదల తర్వాత మళ్ళీ ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన తండేల్లో కనిపించింది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో అతిపెద్ద మూవీలో నటిస్తోంది. అదే రామాయణ. దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇండియన్ సినిమాలోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది కాకుండా ఆమిర్ ఖాన్ తనయుడు హీరోగా నటిస్తున్న న్యూ మూవీ మేరే రహోలో కూడా కథానాయికగా నటిస్తోంది సాయి పల్లవి. బాలీవుడ్ లో సాయి పల్లవి చాలా బిజీగా ఉంది. ఇప్పుడప్పుడే టాలీవుడ్ వైపుకు చూసే అవకాశం లేదు అనుకుంటుండగా ఇప్పుడు సాయి పల్లవి ఓ తమిళ సినిమాకు డేట్స్ లాక్ చేసిందని సమాచారం. అది కూడా సింబు హీరోగా నటించే చిత్రంలో అట. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించే చిత్రంలో పల్లవి కథానాయికగా కనిపించబోతుందిట. లాస్ట్ ఇయర్ కాలీవుడ్ లో అమరంలో నటించి బ్లాక్ బస్టర్ చూసింది సాయి పల్లవి. అంతకు ముందు గార్గి చేసింది. వీలున్నప్పుడల్లా కాలీవుడ్ వరకు వెళ్తోంది, కానీ టాలీవుడ్ కు మాత్రం అరుదుగా వస్తోంది. తెలుగులో టాప్ హీరోలందరూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో లాక్ కావటం వల్లే సాయి పల్లవి టాలీవుడ్ కు చాలా వరకు దూరమైంది. నానితో శేఖర్ కమల ప్లాన్ చేస్తున్న చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించే ఛాన్స్ అయితే ఉంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ.